ఐడియాలజీ బేస్డ్గా యుద్ధభేరి మోగించడం ఎలా, వాదాన్ని వివాదాన్ని ఎదుటి వాళ్ళ పీకల మీదకి తెచ్చి రాజకీయంగా తుడిచిపెట్టడం ఎలా, క్లినికల్గా ఎఫిషియెంట్గా అంతకుమించి రిజల్ట్ ఓరియంటెడ్గా ఇలాంటి వాదాన్ని పంధాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా అమలు చేయగలుగుతున్న ఏకైక పార్టీ బీజేపీ కదా. నేను చెప్పబోయే ఈ ఎగ్జాంపుల్ చూస్తే గనక మిగతా పార్టీల వల్ల కానిది కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమైంది. ఏంటి అంటే భావజాల సంఘర్షణ అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను చెప్పబోయే ఈ టాపిక్ గురించి బహుశా దేశం అంతా త్వరలోనే రీసౌండింగ్ రేంజ్లో మాట్లాడుకుంటారేమో కూడా. ఇంతకీ ఏంటా పాయింట్? పొలిటికల్గా బీజేపీ ప్రత్యర్థుల మీద ఎలా పైచేయి సాధిస్తోందో మనకి కళ్ళకు కడుతున్నట్టుగా చూపించబోయే ఆ సన్నివేశం ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. బీజేపీ కేవలం బుల్డోజ్ చేస్తుందనో లేదంటే కనుక ఓట్ చోరీ అనో ఇంకోటో ఆరోపణలు చేసే ముందు ఐడియాలజీ బేస్డ్గా ఎంత వర్కౌట్ ఉంటుందా బీజేపీ వెనుక అనేది ఆలోచించి తీరాలి అని గుర్తు చేసే విషయం ఇది. రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఆయుధాలు ప్రయోగించేందుకు చారిత్రకంగా బేస్ ఏర్పాటు చేసుకునేందుకు క్లినికల్గా గత 12-13 సంవత్సరాలుగా బీజేపీ అనుసరిస్తున్న పంథాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. గుజరాత్లో భారీ స్థాయిలో నిలువెత్తు పటేల్ విగ్రహం పెట్టడం వెనుక ఆంతర్యం ఇదే కదా. పటేల్ ఈ దేశ ఆలోచనకి గంభీరతకి ప్రతీక. కానీ నెహ్రూ ఆయన అవకాశాన్ని గుంజేసుకున్నారు అనే ధోరణిని ఆలోచనని స్ప్రెడ్ చేయడం ద్వారా బీజేపీ ఫ్రిక్షన్ క్రియేట్ చేయడం చూస్తూ ఉన్నాం కదా. మామూలుగా అయితే కనుక చాలా విచిత్రంగా అనిపించే లాజిక్ ఇది. ఇద్దరు కాంగ్రెస్ వాళ్లే కదా, ఇద్దరు కలిసి పనిచేసిన వాళ్లే కదా అని అనిపించవచ్చు. కానీ బీజేపీ తీసుకొచ్చిన సంఘర్షణ చూస్తే పటేల్ ఏమో సంస్థానాల విలీనం దగ్గర నుంచి, దేశ నిర్మాణం దగ్గర నుంచి, దేశ విభజన లాంటి సందర్భాల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ తనదైన స్పెసిఫిక్ ఒపీనియన్తో ఉన్నట్టుగా, క్లియర్ కట్ అప్రోచ్తో ఉన్నట్టుగా కనబడుతుంది. పైగా ఉక్కు మనిషి అని జనంలో ఆయనకి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి కదా. వాటి బేస్డ్గా కాంగ్రెస్ మీదకి ఒక అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించిన తీరు నిజంగా మాస్టర్ క్లాస్ కదా. అంతెందుకు, నిన్నగాక మొన్న పార్లమెంట్లో చూసాం కదా, వందే మాతరం విషయంలో కూడా ఇలాంటి ఐడియాలజికల్ క్లాషే తీసుకొచ్చి సుభాష్ చంద్రబోస్ నెహ్రూని అప్పట్లోనే క్వశ్చన్ చేశారు అంటూ కొన్ని పంక్తుల్ని బీజేపీ మోడీ ప్రస్తావించడం చూసాం కదా. ఎస్, ఇవే లైన్లు ఎందుకు తొలగించారు అని అడగటం వెనక కూడా ఆంతర్యం ఇదే కదా. దుర్గా दश प्रहरण धारिणी कमला कमल दल विहारिणी वाणी विद्या दायिनी. అంటే బీజేపీ అనేది నిన్నగాక మొన్నొచ్చిన పార్టీ అని అనడానికి లేదు. ఈ భావజాలం ఎప్పటి నుంచో ఉంది. రంగు రూపు వేరైతే అయ్యి ఉండొచ్చు, స్వతంత్రోద్యమంలో కూడా ఈ భావజాలం ఇంత ప్రబలంగా ఇన్ఫ్లుయెన్షియల్గా పనిచేసింది అని చూపించాలనేది ప్రయత్నం. అందుకోసమే గాంధీ గుజరాత్ నుంచి వచ్చినా కానీ పటేల్ని బీజేపీ నెత్తిన పెట్టుకుంది. ఎందుకంటే గాంధీజీని జాతిపిత అని దేశం అనొచ్చు, నోట్ల మీద కూడా ముద్ర వేసి ప్రతిరోజు మనం చూస్తూ ఉండొచ్చు. కానీ దేశ విభజన దగ్గర నుంచి హిందూ ముస్లిం లాంటి ఇష్యూస్లో గాంధీజీ అనుసరించిన వైఖరి బీజేపీ సైద్ధాంతిక పునాదులకి విభిన్నం కదా. అందుకోసమే గాడ్సే ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేరుగా ఇప్పుడు క్లెయిమ్ చేసే పరిస్థితి ఉంది కదా. అందుకోసమే చాలా వ్యూహాత్మకంగా పటేల్ ఓవర్ గాంధీ అనే విధానం వచ్చేసింది కదా. ఇది మనకి అర్థమవుతూనే ఉంది, కళ్ళ ముందు కనబడుతూనే ఉంది కదా. అయితే ఇప్పుడు ప్రత్యర్థుల మీద ఐడియాలజికల్గా సైద్ధాంతిక పరంగా పైచేయి ఎలా సాధించవచ్చు అని లేటెస్ట్గా బీజేపీ చూపిస్తున్న ఎగ్జాంపుల్ ఎక్కడుందో తెలుసా? వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీలో. నక్సల్బరీ అంటే మనం మాట్లాడుతుంటాం కదా, 60sలో నక్సలిజం అక్కడే పురుడు పోసుకుంది, పేద భూమి లేని కూలీల కోసం ఉద్భవించింది అని చరిత్రలో చదివి ఉంటాం కదా. చారు ముజుందార్, ఎస్, ఆయన పుట్టిన నేలే నక్సల్బరీ. అదే నక్సల్బరీ ఇప్పుడు బీజేపీ భావజాలం గురించి మాట్లాడుతోంది. కార్గిల్ యుద్ధంలో సైనికులు చేసిన త్యాగాల గురించి మాట్లాడుతోంది. చూసారా పరిస్థితి ఎంతగా మారింది, బీజేపీ మార్చింది అని చెప్పడానికి ఇంతకంటే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటుందా? ఎర్ర జెండా ఎగిరిన చోట కాషాయ కమలం ప్రభంజనం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది చూడాలి అంటే బీజేపీ వ్యూహంతో పాటు ఆ వ్యూహంలో పడి ప్రత్యర్థులు ఎలా విలవిల్లాడుతున్నారు అనేది తెలుసుకోవాలి. మనం 2021 ఎన్నికల్లోనే చూసాం కదా, బీజేపీ ఫ్రమ్ నోవేర్ 2 సీట్లు 3 సీట్ల నుంచి 77 సీట్లకి ఎగిసింది.
బెంగాల్లో లెఫ్ట్ పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ రైజ్ వెనుక కీలక పాత్ర పోషించింది ఉత్తర బెంగాల్. చూడండి, వెస్ట్ బెంగాల్ మ్యాప్ ఇలా ఉంటే ఇదిగో తలకట్లాగా ఉండేది ఉత్తర బెంగాల్. ఈ ప్రాంతంలోనే నక్సల్బరీ ఉంటుంది. ఈ ఏరియాలోనే బీజేపీ ప్రభంజనం అనిపించేంత స్థాయిలో రిజల్ట్ రాబట్టింది. ఇదిగో చూడండి, మొత్తం ఈ కాషాయ రంగులో ఉన్నవన్నీ బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఇదే ఊపుని రాష్ట్రమంతా విస్తరిస్తూ గెలుస్తాము అని చెప్తూ ఉంది. ఎందుకంటే అమాంతం 38% చేరగలిగినప్పుడు మరో 10-15% అందుకోలేమా అనేది బీజేపీ కాన్ఫిడెన్స్. ఇంతకీ నక్సల్బరీలో ఏం జరిగింది? నక్సల్స్ గుర్తులు, చారు ముజుందార్, కానూ సన్యాల్ లాంటి జ్ఞాపకాలు ఇక్కడ కనపడే చోట ఇప్పుడు కార్గిల్ స్మారకం వెలిసింది. ఎస్, దేశ భద్రతకి, రక్షణకి, దేశం గర్వపడే సందర్భానికి ప్రతీక లాంటి కార్గిల్ స్మృతి చిహ్నాన్ని బీజేపీ ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ దేశానికి బద్ధులై ఉన్నవాళ్ళు, విధేయులు ఉన్నవాళ్ళు సెల్యూట్ కొట్టి తీరాలి అనే సందేశాన్ని, సంకేతాన్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసేసరికి ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఈ ఐడియాలజీ గురించి, ఈ యుద్ధం గురించి, దేశభక్తి గురించి మాట్లాడుకోవడం మొదలైంది. ఇది సహజంగానే రాజకీయం అనుకునే లెఫ్ట్ పార్టీలు, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు చిర్రెత్తుకొచ్చేసి వాళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. అదేంటో తెలుసా? సైనికుడు అనేవాడు జీతం తీసుకుని యుద్ధం చేస్తాడు, అదే చారు ముజుందార్ లాంటి వాడు ప్రజల కోసం ప్రాణాలు అర్పించాడు అనే ఆర్గ్యుమెంట్ సిపిఐ లాంటి పార్టీలు ఇక్కడ చేస్తూ ఉన్నాయి. అది చాలు కదా బీజేపీకి. అంటే సైనికుడి త్యాగాలను కించపరుస్తావా, నక్సల్ పోరాటాన్ని నువ్వు నెత్తిన పెట్టుకోవాలని చెబుతావా అని చెబుతూ సైద్ధాంతిక సంఘర్షణకి తెరతీసింది బెంగాల్లో బీజేపీ. ఆ తర్వాత కార్గిల్ అనేది ఈ దేశ చరిత్రలో తిరుగులేని ప్రతిష్టాత్మక ఘట్టం కదా. ఆ ఘట్టం కంటే కూడా ఈ లెఫ్టిస్టులకి ఎక్కడో బీజింగ్లో కనపడే తియాన్మెన్ స్క్వేర్ గొప్ప విషయమా? ఆ చిహ్నాలను పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి మనం నెత్తిని రుద్దుతారా? వీళ్ళు ఇండియాలో ఉన్నారా, చైనాలో ఉన్నారా అని అడుగుతుంది బీజేపీ. అది చాలు కదా, దెబ్బకి పోలరైజేషన్ వచ్చింది. దేశానికి జై కొట్టాల్సిన ఎమోషనల్ సిచ్యువేషన్ జనం ముందు ఉండేసరికి బీజేపీ రైజ్ అమాంతం కళ్ళ ముందు కనపడింది ఉత్తర బెంగాల్లో. ఇప్పుడు ఇదే మొమెంటం రాష్ట్ర వ్యాప్తంగా చూపించేందుకు, తర్జుమా చేసేందుకు బీజేపీ పగడ్బందీగా వ్యూహరచన చేస్తోంది, అడుగేస్తోంది. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్. నక్సల్బరీ లాంటి హార్డ్ కోర్ ఏరియాలో కార్గిల్ స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేసి బీజేపీ టేబుల్స్ ఎలా టర్న్ చేసింది అని చెప్పడానికి. అంతే కదా. పైగా బెంగాల్లో బీజేపీ రైజ్ అవుతున్న కొద్దీ లెఫ్ట్ పార్టీలు తుడిచిపెట్టుకుపోవడం కనబడుతోంది. లెఫ్ట్ని ఎలాగైతే తుడిచేశామో ఇప్పుడు తృణమూల్ని కూడా అలాగే చేస్తాం అని బీజేపీ తొడగొట్టి చెప్తా ఉంది. పైగా ఇదే స్పిరిట్తో కేరళలో కూడా జెండా ఎగరేస్తాము అని రాజధాని తిరువనంతపురంలో గెలిచిన తర్వాత కార్పొరేషన్లో ఇక్కడ కూడా అదే స్పిరిట్ ట్రాన్స్లేట్ చేస్తాము అని బీజేపీ అంటూ ఉంది. అంటే కేవలం రాజకీయ పోరాటం కాదు, భావజాలాన్ని, ఆలోచన సంఘర్షణని జనంలోకి తీసుకెళ్ళగలిగితే గనుక రాజకీయంగా ఫలితాలు ఎలా రాబట్టొచ్చు అని బీజేపీ చూపిస్తున్న ఒక క్లినికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నక్సల్బరీలో ఉంది. మరి ఇలాగా సైద్ధాంతికంగా ఆ సిద్ధాంతంతో మీరు ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు, అది వేరే విషయం. కానీ సైద్ధాంతికంగా ఇలా పోరాటాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లగలిగిన కెపాసిటీ, ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ, అన్నిటికి మించి క్లారిటీ ఎవరికున్నాయి ఇంకా బీజేపీకి మినహా? అవునా కాదా? ప్రత్యర్థులకి లేనిది కేవలం బీజేపీకి సాధ్యమైంది ఈ సైద్ధాంతిక పోరాటం. అందుకోసమే రాజకీయం ఎప్పుడు బీజేపీకి కేక్ వాక్ అవుతూ ఉంది గత దశాబ్ద కాలంగా. ప్రత్యర్థులు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఏళ్ళు పూళ్ళు పడుతుంది ఈ దేశంలో. అవునా కాదా? బీజేపీని అర్థం చేసుకోవాలంటే, బీజేపీతో ఢీ కొట్టాలంటే బీజేపీ గేమ్ ప్లాన్ని ఆకలింపు చేసుకోవాలి అని నక్సల్బరీ చూపిస్తుంది మనకి. అవునా కాదా? మీరైతే ఏమంటారు?